రైట్ బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హనుమకొండ జిల్లా కాకతీయ యూనివర్సిటీ పోతన గర్ల్స్ హాస్టల్లో రిజిస్ట్రార్ మల్లారెడ్డిని విద్యార్థులు నిర్బంధించారు. హాస్టల్లో అర్ధరాత్రి సమయంలో స్లాబ్ పెచ్చులు ఊడిపడ్డాయి. ఆ టైంలో ఎవరికీ ఏమీ కాలేదు. దాంతో అంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. అయితే హాస్టల్ సందర్శనకు వచ్చిన రిజిస్ట్రార్ మల్లారెడ్డిని విద్యార్థులు నిర్బంధించారు. హాస్టల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్ది రోజుల క్రితం హాస్టల్లో ఫ్యాన్ ఊడిపడి ఓ విద్యార్థిని తలకు తీవ్ర గాయమైంది. వరుస ఘటనల నేపథ్యంలో విద్యార్థినిలు ఆందోళనకు దిగారు. హాస్టల్ నిర్వహణపై మండిపడుతున్నారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, ప్రజెంట్ అక్కడ పరిస్థితి ఏంటి? అధికారులు ఎవరైనా వచ్చి మాట్లాడడం జరిగిందా? యాజమాన్యం స్పందించిందా? అంటే గత కొద్ది రోజులుగా కాకతీయ యూనివర్సిటీ హాస్టల్ నిర్వహణ వైఫల్యంతోనే హాస్టల్లో గది లోపలికే పాములు తేలు రావడం జరిగింది. ఇక 10 రోజుల క్రితము పోతన గర్ల్స్ హాస్టల్లోని ఒక రూమ్ లోపల పెచ్చులు ఊడిపడ్డాయి. దాంతో పాటు ఒక ఫ్యాన్ కూడా సీలింగ్ ఫ్యాన్ కూడా ఊడిపడంతో ఒక విద్యార్థిని తలకు కూడా గాయాలయ్యాయి. అయితే ఆ ఘటన మరొకముందే రాత్రి పోతన గర్ల్స్ హాస్టల్ 2వ నెంబర్ రూమ్ లోపల పూర్తిగా దాదాపు 2.5 మీటర్ల మేర పెచ్చులు ఊడి విద్యార్థిని బెడ్పై పడ్డాయి. అయితే ఆ సమయంలో వారంతా బయట ఉండడంతో కూడా ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. అయితే తరచూ ఘటనలు జరుగుతున్నా కూడా యూనివర్సిటీ యాజమాన్యం పట్టించుకోవట్లేదు. హాస్టల్స్ ను ఆధునీకరిస్తామని చెప్పి ఇప్పటి వరకు కూడా వైపుగా చర్యలు తీసుకోలేదంటూ కూడా అర్ధరాత్రి హాస్టల్లో బైఠాయించి నిరసన చేశారు. అయితే రిజిస్ట్రార్ సంఘటన స్థలానికి చేరుకుని సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పుడు కూడా కొన్నేళ్ల నుంచి వినతి పత్రాలు ఇస్తూనే ఉన్నాము, నిధులు కేటాయిస్తామని చెప్తున్నప్పుడు కూడా ఇప్పటి వరకు అట్లాంటి ఘటనలు లేవు. ప్రాణాలు పోతే ఎవరు బాధ్యులు అంటూ కూడా పూర్తి స్థాయిలో వారంతా ధర్నాకు దిగారు. దాదాపు 2 గంటల పాటు రిజిస్ట్రార్ అక్కడే నిర్బంధించి తమకు పూర్తి స్థాయిలో కొత్త బంగ్లా కేటాయించాలంటూ డిమాండ్ చేయడంతో ఇతర భవనాలను కేటాయిస్తామని రిజిస్ట్రార్ చెప్పడంతో కొంత గొడవ అయితే సద్దుమైంది. అయితే ఉదయమే దీనికి సంబంధించి హాస్టల్స్ భవనాలన్నింటినీ పరిశీలిస్తాము, ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో రెక్టిఫై చేస్తాం అనడంతో కూడా విద్యార్థులు శాంతిస్తారు. ఇక ఉదయం నుంచి యూనివర్సిటీ సంబంధించి డెవలప్మెంట్ కమిటీ కూడా పూర్తిగా భవనాలన్నింటినీ పరిశీలించి దానికి ఒక రిపోర్ట్ ఇస్తే దానికి సంబంధించిన మరమ్మతులు చేస్తామంటూ కూడా అధికారులు హామీ ఇచ్చారు. ఉదయం నుంచి పర్యవేక్షణ కూడా కొనసాగుతా ఉంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ వేణు.